అసలు ఇక్కడ ఇరికిరికి ఈదులు ఈ ఇరికిరికి ఈదుల్లో మనం ఫంక్షన్లు పెళ్లిళ్ళు పేరెంటాలు ఇంకా ఇతర సభలు సమావేశాలు అలాగే ఏదన్నా కూటమి సభలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ మనం చేసుకోవాలంటే ఈ ప్రాంత ప్రజలకు ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఎంతో మరి చక్కటి ప్రదేశంగా ఈ స్థలం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను। కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే నా రాజకీయ ప్రస్థానం 9వ వార్డు నెంబర్గా నేను నిలబడ్డాను। నేను 9వ వార్డు నెంబర్గా 2013 సంవత్సరంలో పంచాయతీ ఎన్నికల్లో నిలబడినప్పుడు మరి నేను ఇదే వార్డుకి నెంబర్గా నిలబడి ఒక్క ఓటుతోటి నేను గెలుచుకుని పంచాయతీలోకి అడుగు పెట్టడం జరిగింది। నాకు రాజకీయ భిక్ష పెట్టిందే ఈ దళిత సోదరులు బీసీ సోదరులని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఎందుకంటే నా ఇంటి పేట వాళ్ళు కానీ నా కుల ఓట్లు కానీ నా బంధు ఓట్లు కానీ ఇక్కడ వార్డులో లేవు। ఇక్కడ 9వ వార్డులో ఉన్న ఓట్లన్నీ కూడా దళితుల ఓట్లు అలాగే కొద్దిగా బీసీల ఓట్లు। అప్పుడు నేను 2013లో వార్డు మెంబర్గా పోటీ చేశాను। నేను ఒక్క రూపాయి కూడా పంచలేదు। ఒక్క అవకాశం ఇమ్మని నేను తిరిగి ఓట్లు అభ్యర్థించాను। మరి అప్పుడు పోస్టల్ బ్యాలెట్ ద్వారాగా లాస్ట్లో దెబ్బగా సరిసమానం వస్తే పోస్టల్ బ్యాలెట్లో ఉన్న ఓట్లు ఓపెన్ చేస్తారు, లేదంటే ఓపెన్ చేయరు। అప్పుడు ఆ ఒక్క ఓటు ఓపెన్ చేస్తే మన మాస్టారు వెంకటరమణ గారిది రమణ మాస్టర్ గారు ఓటే నాకేసారు। గ్యాస్ గుర్తు మీద గ్యాస్ పొయ్యి గుర్తు మీద నాకే ఓట్లు వేశారు। ఆ ఒక్కోటితోటి నేను పంచాయతీ వార్డు మెంబర్గా గెలిచి వార్డు మెంబర్గా అడుగు పెట్టడం, తర్వాత 2014లో 13లో వార్డు మెంబర్గా గెలిచి పంచాయతీకి వెళ్ళడం, 14లో నేను 14లో తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి రావడం, జన్మభూమి కమిటీ సభ్యుడిగా దాసం బాపన్ నాయుడు గారు అలాగే స్వర్గీయ హరిదాస్ వీర్రాజు గారి ఆశీస్సులతో ఆయన కూడా నువ్వు బాగా కష్టపడుతున్నావు ముందుకెళ్ళు బాగా పనిచేయాలని అంటుంటే మరి వీర్రాజు గారు అలాగే యువ నాయకులు దాసం బాపన్ నాయుడు గారు ఒక ప్రోత్సాహంతో ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీలో గౌరవనీయులు బూరుగుపల్లి శేషారావు గారి ఆధ్వర్యంలో నేను మరి పనిచేయడం జరిగింది। ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు రాజకీయ భిక్ష పెట్టి నన్ను వార్డు మెంబర్గా గెలిపించినప్పుడు ఇక్కడ ఈ సమస్య తీర్చాలని చాలా తాపత్రయం పడ్డాను। కానీ ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ లీడర్గా ఉంటూ గౌరవనీయులు మంత్రి గారి సారథ్యంలో గౌరవనీయులు బూరుగుపల్లి శేషారావు గారి సారథ్యంలో స్థానిక కూటమి నాయకులు ఒక సహాయ సహకారం